అందరికీ వందనాలండి. నా తరపున మీకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఎప్పుడు గ్రేసీ ఎవరినొకరిని తెచ్చుకుంటుంది పాటలకి తోడు. మరి వాక్యానికి తోడొచ్చారండి పరిశుద్ధాత్మ దేవుడు. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి, అలాగే పాస్టర్ గారికి, పాస్టర్మ్మ గారికి, కూడి వచ్చిన సంఘ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మరి ఇప్పుడు వరకు మొదటి మాట, రెండో మాట విన్నాము. మరి మొదటి మాటలో ఏమి నేర్చుకున్నామండి మనం? క్షమాపణ. మరి రెండో మాట మారు మనసు, రక్షణ. అయితే ఇద్దరు చక్కగా, కమలా గారు అలాగే మేరీ గారు ఎంత చక్కగా వివరించారు. అందుని బట్టి నాకు ప్రత్యేకమైన వందనాలు. మరి మూడో మాట, యేసుప్రభు వారు ఎవరితో మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు అని తెలుసుకునే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప తండ్రి, మీకే లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అల్పురాల్ని, అయోగ్యురాల్ని, ఏ మంచి మర్యాద లేనిదండి ప్రభువా. ఈరోజు నన్ను నిలబెట్టుకున్నందుకు మీకే వందనాలు ప్రభువా. ఇదిగో నేను మూడో మాట ధ్యానించుతుండగా అయ్యా నన్ను మరుగుపరిచి ప్రభువా నీ నోటు బూరగా నన్ను వాడుకోండి. బిడ్డలకు కావాల్సిన మూడో మాట అయ్యా తేటగాను మరి నాయన తండ్రి మంచిగా వివరించే కృప నాకు దయచేసి పెట్టమని యేసుక్రీస్తు నామంలో ఈ చిన్న ప్రార్థన అడిగి నేను పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 చూద్దాం. 26, 27 చదువుకుందాం. చాలండి. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందండి? ఆ సిలువ దగ్గర మనకి ఎవరెవరు కనిపిస్తున్నారు? ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకరు యేసుప్రభు వారు, ఇంకొకరు మరియమ్మ గారు, 2 యోహాను గారు. మరి అంత ఘోరమైన సిలువ అనుభవిస్తూ ఆ శ్రమను మరి లెక్క చేయకుండా ఎవరి వైపు చూసి మాట్లాడారండి? తన తల్లి వైపు చూస్తూ. ఎలా మాట్లాడారండి? చిరాగ్గా మాట్లాడారా? అసహించుకున్నారా? ఏంటి నాకు ఈ బాధ, నువ్వేంటి అలా చూస్తున్నాను అన్నారా? అనలేదు కదండి. ప్రేమతో తన తల్లితోటి ఇదిగో నీ కుమారుడు అని ఆవిడికి ఒక కుమారుడిని అప్పచెప్పారు. అదే మనకి ఇష్టమైన వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, ఆయనకి తలకాయ పోటో చిరాకులోనే ఉన్నారే అనుకోండి, ఏమంటారు? అవతలికి వెళ్ళు, ఇప్పుడేంటి మాట్లాడుతున్నా, కాసేపు ఆగురా అంటారు. కానీ అంత సిలువ భారం మోస్తూ కూడా, ఆయన అంత శ్రమ పొందుతూ కూడా తన తల్లి మీద ప్రేమ చూపించారు. అలాగే శిష్యుని వైపు చూస్తూ తనకేం అప్పచెప్పారండి? బాధ్యత. తన తల్లి బాధ్యతను అప్పచెప్పారు. అయితే మనం మూడో మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ప్రేమ, రెండోది బాధ్యత. మూడో మాట మనకి యేసుప్రభు వారు మనతో మాట్లాడుతున్నారు. అయితే యేసుప్రభు వారు ఈ లోకానికి మరి తన తండ్రి పంపించారు. తన చిత్తం నెరవేర్చడానికి ఆయన వచ్చారు. మరి అంతే చక్కగా ఆయన బాధ్యత నెరవేర్చుకుని మరి తన తల్లికి శిష్యుని అప్పచెప్పి తన బాధ్యతను అప్పచెప్పుకున్నారు. అలాగే 10 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ ఉందండి. మొన్నే పాస్టర్ గారు మనకి వివరించారు కదా, ఒకసారి చూద్దాం. సామెతల నిర్గమాకాండము 20వ అధ్యాయము 12 చూద్దామండి. ఏం చేయమంటున్నారండి తల్లిదండ్రులకి? మనం చేస్తున్నావా? ఇదే మాట ఎఫెసీ పత్రికలో 6:13 కూడా చదువుదామండి ఒకసారి. ఎఫెసీ పత్రిక అది కాదు, ఎఫెసీ పత్రిక 6:13, 1:3. 1:3 చదువు.
ఉమ్, చాలండి. ఉమ్. మనము తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటే మనకి దీర్ఘాయుష్మంతులు అవుతామంటండి. వాళ్ళని ప్రేమించాలంట, సన్మానించాలంట, వారి మీద బాధ్యత కలిగి ఉంటేనే మనకి దీర్ఘాయుష్మంతులు అవుతామంట. అలాగే ఎఫెసీ పత్రికలో చూసుకున్నట్లయితే మనకి మేలులు కలుగుతాయంటండి. తల్లిదండ్రుల పట్ల మనము బాధ్యత కలిగి ప్రేమించి వారిని సన్మానించిన వాళ్ళముగా ఉంటే మనకి మేలులు కలుగుతాయి, అలాగే దీర్ఘాయుష్మంతులు అవుతాము. అలాగే సామెతల గ్రంథంలో కూడా 23:25లో చూసినట్లయితే ఒకసారి అది కూడా చూద్దామండి. చాలండి, చాలు. ఇక్కడేమో సంతోష పెట్టాలంట, ఆనందంగా చూసుకోవాలంట. అలాగే వారి బాధ్యత మనం తీసుకోవాలి, వారిని సన్మానించాలి. అప్పుడే మనకి కలుగుతాయంటండి, మేలులు కలుగుతాయంట, దీర్ఘాయుష్మంతులుగా మనం ఉంటామంట. మరి అలాగా ఉండాలండి. మరి అలాగే మన శారీరకమైన తల్లిదండ్రుల పట్లే కాదండి, మన ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల కూడా అది చేస్తే మనకి మేలులు ఆశీర్వాదాలు కలుగుతాయంటండి. మరి మన మన శరీర తల్లిదండ్రులే కాదండి, మన ఆత్మీయ తల్లిదండ్రులను కూడా అలాగే చూసుకోవాలి. మన ఆత్మీయ సంఘాన్ని పట్ల కూడా అలాగే మనం చూసుకోవాలి. మరి యోహాన్ గారికి ఆయనకి ఎందుకు అప్పచెప్పాల్సి వచ్చిందండి బాధ్యత? ఇంకా లేరా అండి బాధ్యత కలిగిన వాళ్ళు? చాలామంది ఉన్నారు కదా. యేసయ్య గారికి లోబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఉదాహరణకి అబ్రహాం గారిని తీసుకుందాం. అబ్రహాం గారు లోబడ్డారా అండి? ఆయన ఏ దేశం చూపించినా కూడా వెళ్ళారు. తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కూడా వెనతిరగలేదు. దేనికండి? మనం అడిగితే బలి ఇచ్చేస్తారు, ఎవరన్నా తిడతారు కదా. అది యేసుప్రభు వారు అడిగారు కాబట్టి మారు మాట లేకుండా బలి ఇవ్వడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. అలాగే యోహాన్ గారు కూడా అలాగే తన తల్లిని ఇంటి చేర్చుకున్నారు, తన యోగక్షేమాలు చూశారు, తను చనిపోయేంత వరకు కూడా బాధ్యత తీసుకున్నారు. ఇంకొక వ్యక్తిని చూసుకుంటే నోవాహు గారికి కూడా ఒక బాధ్యత అప్పచెప్పారండి యేసుప్రభు వారు. ఏంటిదండి అది? ఓడ. తన సువార్తను చాటారు, ప్రేమను పంచారు. అలాగే తను అప్పచెప్పిన బాధ్యత ఓడ ఎన్ని సంవత్సరాలు అప్పచెప్పారండి ఆ బాధ్యత? 120 సంవత్సరాలు పట్టిందంటండి బాధ్యత. కానీ ఇన్ని సంవత్సరాలు నేను చేయలేని ప్రభాని ఎదిరికిచ్చాడు ఆయన? ఎదిరికించలేదు కదా. ఆయన సువార్తను పంచాడు, ప్రేమను పంచాడు, అలాగే తనకు అప్పచెప్పిన బాధ్యత కూడా నెరవేర్చాడు. మరి మనం ఎలా ఉన్నామంటే మన సంఘం పట్ల ప్రేమ పంచేవారుగా ఉన్నామా? బాధ్యత కలిగి ఉన్నామా? అది మన తల్లిదండ్రులైనా అలాగే ఆత్మీయ తల్లిదండ్రులైనా మనం ఎలా ఉన్నామనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. సరే, యేసుప్రభు వారు ఈరోజు మనకు ప్రేమ కలిగి ఉండమంటున్నారు. అలాగే ఒక బాధ్యత మనకు అప్పచెప్తున్నారండి, అదే మందిరపు పని. మన కలవరి స్వస్థ మందిరం వాళ్ళకి ఒక బాధ్యత, మందిరం కట్టుకోవాలి మీరు అనేసి. మరి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం కదండి మనము. నన్ను ఎవరు పిలిచారండి? మీరు ఎవరో నన్ను పిలవలే, నేనే వచ్చాను కదండి. యేసుప్రభు వారే పిలిపించుకున్నారు. అలాగా చాలామంది ఉన్నారు కదండి ఇక్కడ. యేసుప్రభు వారు పిలిపించుకున్న వాళ్ళే ఇక్కడ చాలామంది ఉన్నారు. ఒకరికొకరు మనం చెప్పుకుని అయితే రాలేదు. కానీ యేసుప్రభు వారు మరి మందిరం కట్టడానికి నీకు నాకు ఇచ్చారండి ఆ ధన్యత. మరి పాస్టర్ గారు ఒక మాట అంటారు, మన దగ్గర ధనం అయితే లేదు కానీ దర్శనం అయితే ఉంది. మరి ఆ దర్శనాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలి. అలా అనే కాకుండా మనము గుప్పిళ్ళు విప్పేవారుగా కూడా ఉండాలండి. మందిరంకి గుప్పిళ్ళు విప్పేవారుగా ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అలాగే ఒకరికొకరు సమాధానం పడుతూ ముందుకు వెళ్ళేవారుగా కూడా మనం ఉండాలి. అలాగే ఇద్దరిని చూపిస్తానండి, బైబిల్లో కాదు కానీ నేనే చెప్పేస్తాను. వృద్ధులండి, విధవరాండ్లు. ఒక విధవరాలు వచ్చేసి తనకున్నదంతా సన్నిధిలో 2 నాణ్యాలు అప్పచెప్పేసింది. తన దగ్గర ఇంకేమైనా ఉన్నాయండి? ఉంచుకుందా ఏమన్నా? ఎవరి మీద ఆధారపడిందండి? దేవుడి మీద ఆధారపడింది కదా. మరి విడిచిపెట్టాడండి ఆవిడ్ని. ఆవిడ పేరు ఎక్కడ రాయించారండి? ఇప్పుడు కూడా మనం ధ్యానించుకుంటున్నాం కదా. ఎలాగండి? ఆవిడ మనస్ఫూర్తిగా గుప్పిళ్ళు ఇప్పింది, ఉన్నదంతా ఇచ్చేసింది. దేనికి ఇచ్చిందండి? దేవునికి ఇచ్చేసింది. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు.
అలాగే ఇంకొక విధవరాలు చూసుకుంటే తన కుమారుడికి తనకి ఉంచుకుందంటండి. ఏం ఉంచుకుందండి? పిండి నూనె. మరి అప్పుడు ఏలియా గారు వెళ్ళారంట. ఇప్పుడేగా చెప్పారు ఏలియా గారి గురించి. మరి అది మనం ఎవరని చెప్పలేదు. మరి ఆవిడ దాచుకుందండి. నాకే కావాలి, నా బిడ్డకే కావాలి, నేను పెట్టినాను అందా, ఉన్నదంతా వడ్డిచ్చేసింది వండేసి. మరి యేసుప్రభు ఆవిడని కూడా వదిలేశారా? అసలు నూనె తరగట్లేదంట, బుడ్లో పిండి నూనె తరగట్లేదు, తొట్టులో పిండి కూడా తరగట్లేదు. అలాగా మనం ఇచ్చి ఉంటే కనుక యేసుప్రభు వారు మనల్ని విడిచిపెట్టడండి. ఇప్పుడు తల్లిదండ్రుల పట్ల మనకి ఎన్ని మేలులు కలుగుతాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో, ఎంత దీర్ఘాయుష్మంతులుగా ఉంటామో, అలాగే మన సంఘం పట్ల, మన తల్లి సంఘం పట్ల కూడా మనం అలాగే ఉండాలంటండి. మరి యేసుప్రభు వారు మనకి చెప్తున్న మాట, ఒకటి ప్రేమ, రెండు బాధ్యత. ఒకరికొకరు సమాధానం పడుతూ, ఒకరికొకరు ప్రేమ కలుగుతూ, తర్వాత మన సన్నిధికి ఎవరైనా వచ్చినా కూడా, అధికారులే వచ్చినా ఎవరు వచ్చినా మనం ఎలా ఉండాలండి? ఒకే మాట మీద ఉండాలి, ఒకే తాట మీద ఉండాలి. మనం అది కట్టించుకునే వరకు కూడా మన కన్నీటి ప్రార్థనతోటి మనం ముందుకు వెళ్ళాలండి. ఒక్క కన్నీటి ప్రార్థనే కాదు, గుప్పిళ్ళు ఇప్పి వారిగా ఉండాలి. అలాగే మనం బలం కూడా ఖర్చు పెట్టాలండి. నేను చేయను, సన్నిధి పని వాళ్ళు చేస్తారులే, వారే వండుతారులే అని కూడా మనం అనుకోకూడదు. ఇది మన బాధ్యత. దేవుడు ఈరోజు మనకు అప్పచెప్తున్న బాధ్యత. మరి సన్నిధి కట్టుకునే బాధ్యత ఈరోజు మనకు అప్పచెప్తున్నారు యేసుప్రభు వారు. మరి మన కల్వరి స్వస్థ మందిరం వాళ్ళు బాధ్యత కలిగి ఉండాలి. అలాగే మనకి ఈ పని యేసుప్రభు వారు ఒక యజమానుడిగా అప్పచెప్తున్నాడంటండి. మనం ఒక కూలి వాళ్ళం. నాప్పుడు కల్వరి స్వస్థ మందిరం వాళ్ళకి ఈ బాధ్యత అప్పచెప్పాను కదా, ఎంతవరకు చేశారు అని మనల్ని అడుగుతారంట. అదే మంచిగా ఐక్యతతోటి వెళ్ళి మనం చేసుకుంటే యేసుప్రభు అంటారంట, బల నమ్మకమైన దాసుడా దాసురాల. మరి ఆ మాట మనం అనిపించుకోవాలి కదండి. యేసుప్రభు వారికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, గొప్ప సాక్షులుగా ఉండాలని. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక.